రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక మందన్ హీరోయిన్ గా, దీప్తి శెట్టి హీరోగా, అను ఎమాన్యుయల్ మరో హీరోయిన్ గా నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలో పెరిగిన బోమ ఇంగ్లీష్ లో ఎంఏ చేయడానికి కాలేజీలో జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో చదువుతున్న విక్రమ్ కి దుర్గా ప్రేమిస్తుంది. కానీ విక్రమ్ నో చెబుతాడు. ఒక యాక్సిడెంట్ లో బోమా విక్రమ్ కలుసుకుంటారు. అక్కడి నుండి విక్రమ్ బోమాకి ప్రేమిస్తుంటాడు. బోమా కూడా విక్రమ్ ప్రేమలో పడిపోతుంది. కొన్ని కారణాల వల్ల లవ్ కి బ్రేకప్ చెబుతుంది బోమా. దాని తర్వాత విక్రమ్ ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు, దాన్ని బోమా ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ కాలేజీలో హీరో హీరోయిన్ లవ్ చుట్టూ స్లోగా కథ చదువుతుంది. తర్వాత హీరోని లవ్ లో పడడం, హీరోకి బాగా దగ్గర అవడం, హీరోని బోమా ఫ్రెండ్ ఎనపై హీరో విక్రమ్ రివెంజ్ తీసుకోవడం, కాలేజీలో నాటకం ఎపిసోడ్ తో హీరో క్యారెక్టర్ ఏమిటో అర్థమవుతుంది. దాంతో మెల్లమెల్లగా ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. హీరో తల్లి రోహిణి ఎపిసోడ్ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుంది హీరోనికి అర్థం అవడంతో బాత్రూమ్ ఎపిసోడ్ ఇంటర్వెల్ దగ్గర నుండి ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తండ్రి, హీరోయిన్ మధ్య వచ్చే ఎపిసోడ్ నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికైనా వస్తే ఎలా ఆ తండ్రి తట్టుకుంటాడు అలా అనిపిస్తుంది. లవ్ బ్రేకప్, హీరో రివెంజ్ రొటీన్ కథలో ఉంటుంది. క్లైమాక్స్ లో హీరోని మాట్లాడే స్పీచ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ కొంత సాగతీతలాగున్నా హీరోని దాని బలంగా హీరో క్యారెక్టర్ కూడా ఉండడంతో కొంత ప్లస్ అని చెప్పవచ్చు. బోమా పాత్రలో రష్మిక మందన్ జీవించిందనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన బలం తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. విక్రమ్ పాత్రలో దీప్తి శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. దుర్గా పాత్రలో అను ఎమాన్యుయల్, హీరో తల్లి పాత్రలో రుక్మిణి, హీరోని తండ్రి పాత్రలో రాహుల్ రమేష్, డైరెక్టర్ రాహుల్ రవీందర్ తన పాత్రలో ఉన్నది కొంతసేపు అయినా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. సింపుల్ అండ్ రొటీన్ స్టోరీకి తన టేకింగ్ తో డైరెక్టర్ కొంతమేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా అయితే మరి అంత కాదు కానీ కొంతమేరకు ఆకట్టుకుంటుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.